మన చుట్టూ రకరకాల మనుషులు, వారి మనస్తత్వాలు. కొందరు తమకు తామే తెలివైన వారని, మరికొందరు తెలివి తక్కువవారని. ఎవరికి వారే ఒక ప్రపంచాన్ని ఊహించుకుంటున్నారు. ఇదంతా పక్కన పెడితే ఇంతమంది జనంలో మన చుట్టూ ఉన్నవారిలో కొందరు కొంచెం ఇంట్రెస్టింగ్గా కొంచెం ఫన్నీగా కూడా ఉంటారు. ఆ కోవకు చెందినవాడే మన ఈ షోరాజా. వీడి జీవితంలో ఎదుర్కొన్న ఒకే ఒక్క అతిపెద్ద సమస్యని ఎలా డీల్ చేశాడో చూద్దాం. అయితే ఇప్పుడు మాత్రం మా వాడి గురించి మీకు తెలియాలనే ఈ చిన్న ఇంట్రడక్షన్. నన్ను మాటల్లోనే చెప్పలేక ముద్దే అడగానే నే 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 ఇవాళ ఎలాగైనా పడాలి పక్కా. వస్తున్నా. అరే అన్నా ఏం తెరను నా కిరాక్. సరే పోయి రెడీ అయిరాపో. నేను ఆల్రెడీ రెడీ అన్నా. అవునా, సరే నడు. ఎక్కడికన్నా? చెప్తే కానీ రావారా? ఫ్రెండ్ మ్యారేజ్ రా, ఇప్పటికే లేట్ అయింది, నడు. ఎప్పుడు ఫ్రెండ్ మ్యారేజా అన్నా? నువ్వెప్పుడు చేసుకుంటావు నా మ్యారేజ్? నడురా. లేనా, నేను రాను. ఆ, నాకు పని ఉందన్నా. ఏం పని రా? పర్సనల్ అన్నా. అచ్చా, అంటే ఈరోజు నా గర్ల్ ఫ్రెండ్ కలవాలన్నా. నిన్న మన కాలనీ బస్ స్టాప్లో ఒక పిల్లని చూసినాను. ఏముందన్నా, కిరాక్ ఉంది. ఇవాళ ఎలాగైనా ప్రపోజల్ ఫిక్స్ అయిపోయినా. గవని కావు, నడు. తమ్మి, నువ్వు నిన్ననే చూసినావు మన కాలనీలో వాళ్ళ కాలనీలో ఎంతమంది చూసుంటారు, ఎంతమంది లైన్ వేసి ఉంటారు. ఏమో ఎవరికి తెలుసు, తనకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడేమో. సో లైట్ తీసుకో, పెళ్ళికి నడు. గడ మస్తు మంది ఉంటారు, ఎవరినో కొన్ని సెట్ చేసుకోరా. ఒక్క నిమిషం అన్న.